నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ చిరు కానుక. రచించిన వారు పాని కిరణ్ గారు. సుభద్రకు గత నెల రోజులుగా ఇంటి వాతావరణం పిచ్చెక్కిస్తోంది. అందుకు కారణం ఒకటి కరోనా అయితే మరొకటి ఇంట్లో ఉండే నలుగురు సభ్యుల్లో ముగ్గురు వర్క్ ఫ్రం హోమ్ అని ఒకరు, ఆన్లైన్ కోచింగ్ అని ఒకరు, ఆన్లైన్ క్లాస్ అని ఒకరు గదులకు బందీలు కావడమే. కరోనా దెబ్బకు పని మనిషి రమ్మనడానికి భయమేసింది. అపార్ట్మెంట్ జీవితంలో ఉండే ఇబ్బంది పనమ్మాయిని ధైర్యం చేసి ఆహ్వానించడానికి లేకపోవడంతో చచ్చినట్టు ఇంటి పని చేసుకుంటోంది. దానికి తోడు సహజంగానే తనకు ఉన్న అనారోగ్య ఇబ్బందులు మరింతగా ఇబ్బంది పెడుతున్నాయి. పోనీ ఇంట్లో వాళ్ళని సాయం అడుగుదామంటే తెల్లారి లేచింది మొదలు పడుకునే వరకు వాళ్ళు వర్కతోనే టైం సరిపోవట్లేదని గోల చేస్తున్నారు. తిండి తిప్పలు అన్నీ ఆలస్యమే. వండి అక్కడ పెడితే పని పూర్తయి కాస్త విశ్రాంతి తీసుకోవచ్చని అనుకుంటే చల్లారిపోయాయి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా చల్లారినవేనా అని సొనుగుడు. పోనీ వాళ్ళు తినే టైంకి ముందు చేద్దాము అంటే ఒక్కొక్కరు వారి వారి వీలును బట్టి తినడానికి రావడంతో నరకం కనబడుతోంది. మధ్యలో పిల్లల బాలింత కోరికలు, బయటకు వెళ్లడానికి లేదుగా అంటూ సన్నాయి నొక్కులు. పన్నమ్మాయి లేదురా అంటే మేము సాయం చేస్తాము కదమ్మా, రోజూ అడగడం లేదుగా, ఈ రోజు ఆదివారం అని అడిగాము అంటూ పిల్లలు ముద్దుగా అడిగేసరికి మురిసిపోయి పోనీలే నన్ను కాకపోతే ఎవరిని అడుగుతారు అని అమ్మ మనసు గోల చేస్తుంది. పిల్లలు సాయం చేయకుండా సాగు చెప్పి తప్పించుకుంటారని తెలిసి వారు అడిగినది చేయటం, తీరా చేశాక సాయం మాట దేవుడెరుగు, బాగుంది అన్న ఓ మెప్పు కూడా దక్కదన్న ఉడుకుమొత్తనం. ఇంతకు ముందు ఇంటి పని పనమ్మాయి చేసి వెళితే అందరూ వెళ్లాక కాసేపు విశ్రాంతి తీసుకుని తన అభిరుచులకు జీవం పోసే పని చేసేది. మనసు శరీరం రిలాక్స్ అయ్యేవి. తరువాత సాయంత్రం వచ్చే పిల్లల కోసం తినడానికి ఏదో ఒకటి రెడీ చేసి రాత్రి వంట చేయడం, మర్నాటికి కావలసినవి సిద్ధం చేసుకోవడం, అందరూ కూర్చొని టీవీ చూస్తూ ఆ వచ్చే ప్రోగ్రామ్స్ మీద జోకులు వేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేయడం, అన్నీ సర్దుకొని నిద్రాదేవి ఒడి చేరడంతో రోజు గడవడం పెద్ద కష్టంగా ఉండేది కాదు సుభద్రకు. ఇప్పుడు పోనీ అలాగే తన అభిరుచులు కొనసాగిద్దామా అంటే ఉన్న 2 బెడ్రూమ్లు చెరొక దానిలో పిల్లలు కూర్చుంటున్నారు. హాల్లో భర్త సుందరం కూర్చుంటాడు. పోనీ అక్కడే కూర్చుందాము అంటే సుందరానికి వచ్చే ఆఫీస్ ఫోన్లకి కాన్ఫరెన్స్ కాల్స్, మీటింగ్లు వింటే పిచ్చెక్కుతున్న అనుభూతి కలుగుతుంటే అక్కడ కూర్చోవడం మానేసింది. ఉదయం లేచిన దగ్గర్నుండి పని అయ్యే వరకు వంటింట్లోనే ఉంటుందామె. పని పూర్తయ్యాక అటు పక్కకి వెళ్లాలంటే భయం వేస్తుంది. పోనీ డైనింగ్ హాల్లో కూర్చోవడానికి తాను అన్నీ సర్దుకుని అక్కడే కూర్చుంటే భోజనాలు చేయడానికి పిల్లలు భర్త వస్తే అవన్నీ సర్దాలి. పట్టుమని ఓ అరగంట కూడా కూర్చున్నట్టు ఉండదు. అందుకే అది మానేసింది. వారం రోజులుగా ఏదో ఆలోచిస్తూ కనబడుతున్న భార్యని గమనిస్తున్నా తన వర్క్, ఫోన్ కాల్స్, మీటింగ్లతో భార్యతో తీరికగా మాట్లాడటానికి అవ్వక ఊరుకున్నాడు సుందరం. వర్క్ ఫ్రం హోం అన్న నాటి నుండి ప్రశాంతంగా శని ఆదివారాలు గడిపింది లేదు. ఏదో ఒకదానికి కాల్స్ రావడం, ప్రస్తుతం ఉన్న పరిస్థితికి తప్పనిసరిగా లాగిన్ కావాల్సి రావడంతో కుటుంబంతో కూర్చుని గడిపే సమయం కూడా ఉండటం లేదు. ఎలాగైనా ఈ ఆదివారం భార్యతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు సుందరం. ఆ రోజు శుక్రవారం. కిచెన్లో స్టవ్ మీద కూర పెట్టి అక్కడే నిల్చొని ఆలోచనలో మునిగింది సుభద్ర. సర్వర్ డౌన్ అవడంతో ఆఫీస్ వర్క్ కి బ్రేక్ వచ్చి లేచి వచ్చాడు సుందరం. కూర మాడుతున్న వాసన వస్తుంటే కిచెన్లోకి వచ్చిన సుందరానికి వస్తున్న వాసన కూడా తెలియనంత దీర్ఘాలోచనలో మునిగిన భార్య కనబడింది. స్టవ్ ఆపి, ఏమిటోయ్ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్? ఆ ఇంటి పైకప్పుకి ఏ రేకులు వెయ్యాలా అని వెటకారంగా అంది. అదేదో కంపెనీ రేకులు, పేరు గుర్తురావట్లేదు, అవి వేస్తే సరి హాస్యమాడాడు. కోపంగా చూసింది. ఈ వాడి చూపుల బాణానికి కారణమేమిటో సరసంగా అన్నాడు. ఆ లోపల రేగుతున్న తిక్క అనే వేడి. తిక్క రేగి అంది. హో, నీకు తిక్కుందన్నమాట. అయితే దానికో లెక్క ఉండి ఉండాలిగా. అదేంటో సెలవిస్తే విని తరిస్తాము. తరిస్తారు తప్ప ఆలోచించరు, పరిష్కారం చెప్పరు, అంతేగా. బాగుంది, ఆ తిక్కేమిటో తెలిస్తేనేగా దాని గురించి ఆలోచించేది, పరిష్కారం చెప్పేది. అయితే వినండి అని తన తిక్కకి కారణం చెప్పింది. అంతా విని, ఓస్ దీనికే అంత డీలా పడాలా శ్రీమతి? ఏంటి మీకది చిన్న సమస్యగా కనబడుతుందా? చిన్నపుచ్చుకుంటూ అంది. ఓహో, ఈ చిన్నపుచ్చుపోయిన మోము చూస్తే ముచ్చటగా ఉందోయ్ సరదాగా అన్నాడు. మరింతగా ఉడుకుతుంది. ముందు ఇలారా అని హాల్లోకి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి పక్కనే కూర్చున్నాడు. ఇది నీ ఒక్కదానిదే కాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరి ఇళ్లలోనూ ఇంచుమించుగా ఇలాంటి స్థితే ఉంది. నువ్వంటే గృహిణివి, మరి ఉద్యోగం చేసే ఆడవాళ్ల పరిస్థితి ఏంటో నువ్వే ఊహించుకో. ఆ మాటకి ఊహించుకోవడానికి కూడా భయమేసింది. ఎందుకంటే తను చూస్తుంది తన భర్త పరిస్థితిని.
ఆ లెక్కన చూసుకుంటే నువ్వు నీలాంటి గృహిణులు చాలా అదృష్టవంతులు అని చెప్పవచ్చు. అటు ఇంటి పని ఇటు ఆఫీస్ పని చేసే స్త్రీలు ఉద్యోగుల ఒత్తిడి ముందు నీ ఒత్తిడి చాలా చిన్నది. నిజానికి నువ్వు సంభాలిస్తున్నావు కాబట్టే ఆఫీస్ పని ఒత్తిడి ఎంత ఉన్నా ఇటు నేను అటు చదువు ఒత్తిడితో సతమతమయ్యే పిల్లలు కాస్తైనా ప్రశాంతంగా ఉంటున్నాము. అయినా ఒత్తిడిని జయించే దివ్య మంత్రాన్ని నేను నీకు చెప్పాలా? నీకు కావాల్సిందల్లా నీకంటూ ఓ ప్లేస్, అంతేగా? రేపు ఎలాగూ ఆదివారం, రేపే ఆ ఏర్పాట్లు అన్నీ పూర్తి చేస్తాను, సరేనా? ఎలా అంటే సీక్రెట్, రేపు నువ్వే చూడు ఊరుస్తూ అన్నాడు. చెప్పొచ్చుగా గారంగా అంది. చెప్తే ఎలాగోయ్, నువ్వు దాని గురించి ఆలోచించవు, నీ ఆలోచనల నుంచి డైవర్ట్ అవ్వవు, అందుకే నువ్వే ఆలోచించు. సరేలేండి అని లేచి లోపలికి వెళ్ళింది. సుందరానికి వాళ్ళ బాస్ నుండి కాల్ రావడం చూసి మర్నాడు సుభద్ర లేచి అన్ని పనులు పూర్తి చేసుకుని కిచెన్లోంచి బయటకు రాగానే పిల్లలిద్దరూ చెరో చెయ్యి పట్టుకుని మాస్టర్ బెడ్రూంలోకి తీసుకెళ్లారు. శ్రీమతి ఒత్తిడి తగ్గడానికి ఈ కుటుంబ సభ్యులు అందిస్తున్న చిరుకానుక. భర్త మాటలకి తల తిప్పి చూసింది. తమ మాస్టర్ బెడ్రూంలోనే కిటికీ పక్కన నిలబెట్టబడి ఉంది ఓ చెక్క అల్మారా. దానికి ముందు వేసి ఉందో టేబుల్, పక్కనే పెయింటింగ్ స్టాండ్. ఆ అల్మారా నిండా చక్కగా చద్ది ఉన్నాయి తన అభిరుచులకు సంబంధించిన అన్ని వస్తువులు. భర్త పిల్లల వైపు ఆశ్చర్యంగా చూసింది. ఎలా ఉంది సెటప్? కళ్ళెగరేస్తూ అడిగాడు. ఇవన్నీ ఎప్పుడు, ఎలా? ఆర్దోక్తిలో ఆగింది. అవన్నీ నీకెందుకోయ్, నచ్చిందా లేదా? ఓ ఇందుకేనా ఇందక్కటి నుండి నన్ను కిచెన్లో నుంచి బయటకు రానియకుండా ఈ గడుగ్గాయలు ఇద్దరూ ఇది కావాలి అది కావాలి అంటూ నా చుట్టూ ప్రదక్షిణ చేసింది? ముసిముసి నవ్వులు నవ్వారు ముగ్గురు. వెళ్లి ఆ టేబుల్ ముందు ఉన్న కుర్చీలో కూర్చొని తృప్తుగా అటూ ఇటూ చూసి లేచి వచ్చి చాలా బాగుంది, థ్యాంక్స్ అండి సంతోషంగా అంది. నవ్వుతూ దగ్గరకు తీసుకున్నాడు. పిల్లలిద్దరూ తల్లిదండ్రులను చుట్టేసి ఓ హ్యాపీ సెల్ఫీ అంటూ ఫోన్లో ఫోటో క్లిక్ మనిపించారు. తీసిన ఫోటోని చూస్తూ ఇలా అర్థం చేసుకుని సహకరించే కుటుంబం ఉంటే ఎవ్వరైనా ఎలాంటి ఒత్తిడినైనా జయించడం పెద్ద కష్టం కాదు అనుకుంది. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.